అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఇక్కడ ఇర్మియా గారు చెప్తున్నారు ఏమంటే, యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమిని ఆకాశాన్ని సృజించినావు, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదు అని చెప్తున్నాడు అన్నమాట. చూడండి, ఇక్కడ యెహోవా ప్రభువా నీవు చాచిన చేతితో అంటున్నాడు. అంటే చూడండి ఎట్లంటే ఇర్మియా గ్రంథంలోని 27:5 చూసుకుంటే, నేను చాచిన చేతితో నా గొప్ప బలం చేత భూమిని, భూమి మీద ఉన్న మానవ కోటిని, జంతురాశిని అంటే జంతువుల పక్షులన్నిటి వీటన్నిటిని సృజించాను. భూమిని ఎవరికి ఇవ్వడం నాకు మంచిది అని యుక్తమని నాకు తోస్తే వాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. కాబట్టి చూడండి, దేవుడు భూమిని, ఆకాశాన్ని, సమస్త జీవకోటిని, సమస్త జీవరాశుల్ని అన్నిటినీ చేసిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన వీటన్నిటినీ కూడా, ఈ భూమి మీద సమస్తాన్ని కూడా ఆయనకి ఎవరికైతే ఇవ్వాలనిపిస్తుందో వాళ్ళకి ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు అంటే, ఆయనకి ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో, భయపడతారో, ఆయన ఎడల ఎవరైతే విధేయత చూపిస్తారో, ఎవరైతే ఆయన మాటకు లోబడి ఉంటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలకు లోబడుతారో, ఆయన చిత్తానుసారంగా అడుగులు వేస్తారో, ఈ లోకాన్ని కాదు, ఈ లోక సంబంధమైనవి కాదు, కానీ ఆయన నీతిని, రాజ్యాన్ని ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. లేకుండా చేయడు, కంపల్సరీగా ఇస్తాడు. నిజానికి అన్నీ సృష్టించింది ఎవరి కోసము? మనిషి కోసమే దేవుడు చేస్తున్నాడు, మనిషికి ఇవ్వాలనే. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే, దేవుడు ఇస్తాడు, ఖచ్చితంగా ఇవ్వగలడు, సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి, ఆయనే మొత్తం సృజించింది, ఆయనే మొత్తం చేసింది, ఆయన ఇస్తేనే మనం పొందుకోగలుగుతాము, లేకపోతే మన ప్రయాస వల్ల, మన ప్రయాస చేత మనం ఏమీ కూడా సంపాదించలేమని మనిషి మర్చిపోతున్నాడు. మానవుడు ఇది మర్చిపోతున్నాడు, వారికి తెలియట్లే పాపం. అందుకే ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు, ఏదో చేసి సంపాదించేయాలి, ఈ మొత్తం ప్రపంచం పైన నేను ఒక పెద్ద రాజుని అయిపోవాలి, నాకంటూ ఇది లేదు అది లేదు అనేది ఉండకూడదు, నాకు అన్నీ ఉండాలి, నాకు అన్నీ కావాలి అని ప్రయాసపడుతున్నాడు. కానీ లాస్ట్కి ఏం మిగలట్ల చేతులు, అన్నీ మొత్తం ఖాళీ అయిపోతాడు. ప్రయాసపడుతున్నాడు కానీ ఎంత కష్టపడుతున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, ఏం చేసినా కూడా మొత్తం హాస్పిటల్స్ ఖర్చు పెట్టి అనారోగ్య స్థితికి తెచ్చుకుంటున్నాడు. మిగిలేస్తున్నది ఏం లేదు, సంపాదించి ఎత్తిపెట్టుకుంటున్నది ఏం లేదు. ఒకవేళ సంపాదించి ఎత్తిపెట్టుకున్నా కూడా పోతున్నాయి, ఎందుకు పనికిరాదు. దొంగలు వచ్చి పోతున్నారు. ఎందుకు అనవసరంగా ప్రయాసపడడం ఎందుకు? దేవుని కృప లేకుండా, దేవుని సహాయం లేకుండా, దేవుని ఆశీర్వాదం లేకుండా నువ్వు ఎంత ప్రయాసపడినా కూడా ఒట్టిదే, ఎందుకు పనికిరాదు, వేస్ట్. మనుషులు కష్టపడడం, ప్రయాసపడడం, సంపాదించడం అన్నీ కూడా మనిషితో పాటు అవి వెళ్ళవు. మనిషి చనిపోయిన తర్వాత అవన్నీ కూడా తీసుకువెళ్ళలేడు. మనిషి ఎలా అయితే దిగంబరుడుగా ఈ భూమి మీదకి వచ్చాడో, తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అదే రీతిగా దిగంబరుడుగానే వెళ్ళిపోతాడు, మట్టిలో కలిసిపోతాడు. మట్టిలోంచే వచ్చాడు కాబట్టి మట్టిలో కలిసిపోతాడు. కాబట్టి మనిషి పుట్టినప్పుడు ఏమి తీసుకురాలా, మనిషి చనిపోయినప్పుడు ఏమి తీసుకొని పోడు. కాబట్టి ఎందుకు అంత ప్రయాస? అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా నాకు ఎవరికి ఇవ్వాలని యుక్తమని అనిపిస్తే వాళ్ళకి నేను ఇస్తా. అంటే ఆయన ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు. నాకు ఎవరిని ఆశీర్వదించాలి అని అనిపిస్తే వాళ్ళని ఆశీర్వదిస్తా. నా మాట ఎవరు వింటున్నారో, నా మాటకి ఎవరైతే విధేయత చూపిస్తున్నారో, నేను చెప్పినట్లు ఎవరు వింటున్నారో, నా ఎడల ఎవరైతే భయము భక్తి కలిగి ఉన్నారో, నా చిత్తానుసారంగా ఎవరైతే అడుగులు వేస్తున్నారో, నా నీతిని, రాజ్యాన్ని ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళకి నేను ఇస్తా. నా ఇష్టం. ఎందుకంటే మొత్తం నాది, మొత్తం నా చేతిలో ఉంది, సమస్తము నా చేతిలోనే ఉంది. మీరు ఎంత ప్రయాసపడినా కూడా దాన్ని సంపాదించలేరు. మీరు అనుకుంటున్నారేమో, నా ప్రయాస ఫలిస్తుంది, ఏమి ఇబ్బంది లేదు, మొత్తం దగ్గర నేను అంతా సంపాదించేసినాను, మొత్తం నా చేతిలోకి వచ్చేసింది, ఇంకా నన్ను మించినోడు ఉన్నాడు అని అనుకుంటున్నావేమో. లేదు, అది నీ చేతిలోకి వచ్చిందని నువ్వు అనుకుంటున్నావు అంతే. నీకు తెలియకుండా దాని చేతులకు నువ్వు వెళ్ళిపోయినావు. ఖచ్చితంగా నువ్వు ఒకరోజు పోతావు. అప్పుడు నువ్వు సంపాదించిందంతా
ఆలోచించాలి. చూడండి, మీరు మీ ప్రయాస చేత దాన్ని ఏం అనుభవించలేరు. మీరు సంతోషంగా వాటన్నిటినీ కావాల్సినవన్నీ తెచ్చుకొని ఏదో చేసుకుని అది చేయలేరు. కానీ దేవుడు ఆశీర్వదిస్తే, ఆయన ఆశీర్వాదం నీ పైన కుమ్మరిస్తే నీకు ఏమీ లేకపోయినా సరే సంతోషంగా సంతృప్తిగా జీవిస్తావు. నీకు అన్నీ ఉన్నా సరే దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే సంతృప్తిగా హ్యాపీగా జీవిస్తావు. కాబట్టి ప్రయాసపడ్డం కాదు, కానీ దేవుని పైన ఆనుకోవడం నేర్చుకోవాలి. దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడం నేర్చుకోవాలి. దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా? ఏది లేదు. ఇర్మియా గారు ఇక్కడ చెప్తున్నారు, యెహోవా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు అని చెప్తున్నాడు. కాబట్టి చూడండి, ఈ భూమిని ఆకాశాన్ని సర్వ సృష్టిని మొత్తం సృష్టించింది అంతా ఆయనే. కాబట్టి ఆయనకి ఎవరికి ఇవ్వాలనిపిస్తే వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి ఆయన చెప్పినట్టు విని నడుచుకోవడం చాలా మంచిది. చూడండి, 2 రాజులు 19:15 కూడా ఇక్కడ చూసుకుంటే యెహోవా సన్నిధానంలో హిజ్కియా ఇలా ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటే, యెహోవా ఇశ్రాయేలు ప్రజల దేవా, కెరూబులకు పైన సింహాసన ఆసీనుడా, నీవే దేవుడువు, భూరాజ్యాలన్నిటి మీద నీవు ఒక్కడివే దేవుడువు, ఆకాశాలు భూమి కలుగు చేసింది నీవే అని చెప్తున్నాడు. అలాగే కీర్తనల గ్రంథం 102:25 కూడా చూసుకుంటే, ఆరంభంలో నీవు భూమికి పునాది వేశావు, ఆకాశాలు కూడా నీవు చేతితో చేసినవే అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి చూడండి, ఈ వాక్యాలన్నీ కూడా స్పష్టంగా చెప్తున్నాయి. సర్వ సృష్టిని, భూమిని, ఆకాశాన్ని అన్నిటిని కూడా కలుగు చేసింది దేవుడే. భూమిని కలుగజేసింది దేవుడే అయితే ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కలుగు చేసింది దేవుడే. కాబట్టి మన ప్రయాస చేత, మన కష్టం చేత మనము ఏది కూడా సంపాదించలేం. ఆయన మనకి ఇస్తేనే మనం ఏదైనా పొందుకోగలుగుతాం. కాబట్టి ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, దేవుని యొద్దకు రండి. దేవునికి ఇష్టమైన రీతిగా మీరు ఉన్నారంటే ఖచ్చితంగా దేవుడు మీకు ఇవన్నీ అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నత, సర్వాధికారి, స్తోత్రములు తండ్రి, సర్వ సృష్టికర్త, ఘనమైన దేవా, మీకు లెక్కలేని కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, ఈ సమయంలో మరొకసారి ఈ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభువా, యేసయ్యా, మీరు ఆయన యేసయ్యా యెహోవా అను పేరు వహించువాడు స్వామి, శూరుడు, మహాదేవుడు స్వామి. మీ అధిక బలము చేత ఆయన ప్రభా చాచిన బాహువు చేతను భూమిని ఆకాశాన్ని సృజించిన గొప్ప దేవుడు. మీకు అసాధ్యమనేదే లేదు స్వామి. తండ్రి, ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ లోకంలో నాకు అది కావాలి ఇది కావాలని ప్రయాసపడుతున్నారు తండ్రి, మిమ్మల్ని విడిచి తిరుగుతున్నారు ప్రభా, వారందరికీ తెలియజేయండి, వారందరితో మాట్లాడండి దేవా. వారి సొంత ప్రయత్నాలు, సొంత ప్రయాసాలతో వారు ఏమీ పొందుకోలేరు, ఏమీ సాధించలేరు. కానీ ప్రభా, మీ వద్దకు వస్తే నేను ప్రభా వీటన్నిటిని కూడా నేను ప్రభా మీరు ఎవరికైతే ఇవ్వాలని ఆశపడతారో వారికి ఇస్తారు, ఖచ్చితంగా వారిని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి మీ వద్దకు రావడానికి, మీ వద్ద నుండి పొందుకోవడానికి సహాయం చేయమని దేవా, కృప చూపెట్టమని, కార్యం చేయమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటే ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారు, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని, కృప చూపెట్టమని నజరేయుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.